వస్తుందా మళ్ళీ? దుర్మార్గం కదా ఎవరు చేసినా. వంద శాతం 100% పెడతారు అంటున్నా. 100% పెడతారు. నేను చెప్తే కదా మరి ఇవన్నీ జరిగిన ఎందుకో మరి పోలేదు, ఎందుకు అడగలేదు. ఇవన్నీ కూడా ఇన్ని జరిగినాయి కదా, ఎక్కడికైనా పోయిందా? ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ప్రజలు ఈ హత్యలు మంచి చెడు ఇవన్నీ కూడా జరగలేదు ఇన్ని సంవత్సరాలు. ఎందుకు ఎక్కడ కూడా ఒకసారి పోలే అంటే మీకు టైం దొరకలేదు, పరామర్శ టైం దొరకలేదు. ఇప్పుడు ప్రజలు మీకు టైం ఇచ్చిండ్రు. కానీ అంటే న్యాయంగా ఉన్నటువంటి వారు కానీ ఇట్లా బురదల కోసం ఇట్లా చేస్తే మీ ప్రభు పెరుగుతుందా? ఇంకా దిగవుతుంది. అందుకనే గౌరవ తారక రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను హితో పలుకుతా ఉన్నా. మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా హితో చెప్పండి. ఎప్పుడే కానీ ఎంక్వైరీ చేసుకోవాలి, అప్పుడే మీ ప్రతిష్ట పెరుగుతుంది. థ్యాంక్ యూ. నాకు సమాచారం లేదు. మీరంటే నాకు తెలుస్తుంది, ఎందుకు తెలియదు. ఇప్పుడు కేటీఆర్ లేక ఏం తెలియకుండా ఏదో మాట కరెక్ట్ కాదు కదా. కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా నేను ఏం తెలియకుండా సమస్య తెలుసుకుండా ఏదో మాట కరెక్ట్ కాదు కదా. నాకు తెలియని చెప్తా ఉన్నా, తెలిసిన తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ. అధికారులని మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐల వాళ్ళే, సిఐల వాళ్ళే, డిఎస్పీల వాళ్ళే, ఎస్పీల వాళ్ళే, ఆ సంబంధించినటువంటి చిన్న గ్రామ సర్పంచ్ ఉన్నాడు, మా ఎంపీ వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా ఎక్కడ అది ఏ విషయమైనా, కేసుల విషయమైనా, ప్రజాధనం కాజేసిన విషయమైనా, ఫైళ్లు మాయం చేసిన విషయమైనా, ఒడ్లు దాచిపెట్టిందైనా, ఒడ్లు అమ్ముకున్నదైనా డెఫినెట్గా పైసా ప్రజా ఖజానాకు జమ కావాల్సిందే. కావాలా అవుతా అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు ఎందుకోసం గెలిపించినాడు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించి ఆయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకుడు ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి జరిగిన తప్పును, జరిగినటువంటి దోపిడీని రాబట్టి ప్రజా ఖజానాకు జమ చెయ్యకపోతే మేము ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వేల కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు. అది భూముల స్కామ్ కావచ్చు, పనుల స్కామ్ కావచ్చు, ప్రతిది కూడా. అది మా బాధ్యత. చేయకపోతే తప్పవుతుంది, చేస్తే తప్ప ఎందుకవుతుంది? పట్టించుకోకపోతే, ఎంక్వైరీ చేయకపోతే, వసూలు చేయకపోతే తప్పవుతుంది. చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. నేను అక్కడ, నా పేరు చిన్నయ్య. విషయం ఏంటంటే అక్కడ హత్య అయిన తర్వాత అలా దినాలు అంతా అయిపోయిన తర్వాత 8వ తారీఖు నాడు తెలంగాణ భవన్కి ఆ బాధితురాల కుటుంబాన్ని తీసుకొని వెళ్ళారు. కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళారు 8వ తారీఖు నాడు. అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులని చల్లా ధర్మారెడ్డి గారు, అట్లాగే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు, గెల్లె శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కలిసి డీజీపీ దగ్గరికి పోయారు. ఆయననే కేటీఆర్ గారే స్వయాన మాట్లాడారు. ఈ విధంగా హత్య జరిగింది, దీని మీద మా వాళ్ళు వస్తారు మాట్లాడానని చెప్పేసి అన్నారు. ఆయన బాధ్యత గల వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీకి. మరి ఇక్కడ బాధితులు పోయినప్పుడు అక్కడే మరి పరామర్శించినట్టే కదా దీన్ని రాజకీయం చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులందరూ కూడా మొత్తం నా పేరు, మా ఎంపీటీసీ భర్త లక్ష్మణరావు పేరు బాగా హైలైట్ చేశారు. దాన్ని జూపల్లి గారికి రుద్దడం ఎంత రాజకీయం పుల్మాలి అని చెప్పేసి అంత ప్లాన్ చేశారు. కేసు వివరాలు చెప్పు.
దాంట్లో అది వాస్తవంగా ఆయనకి 2 భార్యలు, వాళ్ళ తాతోళ్ళు 2, పెద్ద తాతకి పిల్లలు లేరు, సొంత భార్య తమ్ముని తీసుకొచ్చుకొని దత్తు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. చిన్న తాతకి 2 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు అయితే ఆయన కూడా బాలస్వామి అనేట ఆయన మల్లేష్ అనే నాయనని దత్తు తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి పంచుకొని అనుభవిస్తున్నటువంటి భూములని ఎప్పుడు నవంబర్ 22 తారీఖు నాడు, అంతకుముందు ఇప్పుడు బీజేపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఆర్మీలో జవాన్గా పనిచేసిందని చెప్తా ఉన్నారు. ఎంతకాలం చేసిండు ఆయన ఆర్మీలో? కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిండు. చేసి వచ్చి హైదరాబాద్లో ఉండి అందరికీ ఊర్లో ఏం ప్రచారం ఉందంటే ఆర్మీలో చేస్తున్నాడు అనేది ఉంది. యాక్చువల్గా ఆర్మీలో చేసింది ఆయన 3 సంవత్సరాలు. ఊర్లో వచ్చి ఈ భూ సమస్యలు వారసుని నేను, వీళ్ళు ఎందుకు అవుతారు అనేటువంటిది, ఎందుకంటే మా తాత భార్య తమ్ముడు కాబట్టి ఆయన వారసుడు కాదు, నేను మా అమ్మకి మా తాత పుట్టిన వారసులం కాబట్టి మాకు రావాలి, 6 లక్షలు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇదంతా ఒక పంచాయతీ అనేటువంటి ఊర్లో జరిగింది. జరిగితే చెప్పినాం, అట్లా కాదురా నాయన, ఇది వెనకడ మీ తాతోళ్ళు అనుభవించారు, మీ నాయనలు అనుభవించారు, ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు అని చెప్పినాం. అది ఎట్లాగనో అది 499 సాతాపురు రెవెన్యూ శివార్లో ఎకరా భూమి ఈయన పేరు మీద ధరణిలో ఎక్కించుకున్నాడు. అది హర్షవర్ధన్ రెడ్డి గారు సహకరిస్తే ఎక్కించుకున్నారు. నవంబర్ 22 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నాడు. ఆయన యాక్చువల్గా బీజేపీ కార్యకర్త, సింపథైజర్, ఓటర్. కానీ దీన్ని రాజకీయం చేయడానికి ఊరికొచ్చి ఇదంతా చేసి